ఇట్ అయిపోయిందండి షాపింగ్. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. లిరిక్స్ పెట్టేసి పాడుతున్నాను కదా, సో మీకు మీ కెమెరాలో అంతగా చూడనేమో. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంటుంది. మీరు విని చెప్పండి ఎలా ఉందో సాంగ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి వెన్స్డే అండి. చాలా పనులు అయితే ఉన్నాయి. అలాగే నేను మార్నింగ్ ఇప్పుడు ఒక 40 మినిట్స్లో జిమ్ అయితే స్టార్ట్ అవుతుంది. కొంచెం వర్క్ ఉండేసరికి పైకి వచ్చాను. సత్య పడుకున్నాడు, డీప్ స్లీప్లో ఉన్నాడు. సో అలాగే పైకి వచ్చాను కొంచెం వర్క్ చేసుకోవడానికి. నేను మొన్న సాంగ్ పెట్టేసరికి చాలా మంది తెలుగులో సాంగ్స్ పాడండి అని చెప్పారు కదా అండి. నాకు తెలుగు ప్రొనౌన్సియేషన్ అంతగా కరెక్ట్ ఉంటుందా లేదా తెలీదు, కానీ నాకు ఇష్టమైన ఒక సాంగ్ అయితే ఉంది. ప్రస్తుతానికి నేను ఫ్రీ ఉన్నాను కాబట్టి నేను కొంచెం పాడి వినిపిస్తాను. మీరు కామెంట్లో చెప్పండి నా ప్రొనౌన్సియేషన్ బాగానే ఉందా లేదా అని చెప్పి. ఇగోండి ఇక్కడ లిరిక్స్ పెట్టేసి పాడుతున్నాను కదా, సో మీకు మీ కెమెరాలో అంతగా చూడనేమో. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంటుంది. మీరు విని చెప్పండి ఎలా ఉందో సాంగ్. కమ్మమి ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో అమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, గుండెల్లో గాయమేమో చలంగా మానిపోయి మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైన గానీ నమేనికేమి గాడు పువ్వు సోకి నీ సోకు కండేనే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నేటి దారలోన కరుగుతున్నది, నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, శుభలాలి లాలి జో లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి లాలి జో, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా. సాంగ్ చూసిన తర్వాత వీడియో ఆపేయకండి, మొత్తం చూడండి. ఎందుకంటే సాంగ్సే కాదు కదా నేను పెట్టింది వ్లాగ్స్. మీరు ఎప్పటి నుంచో వ్లాగ్స్ మొత్తం చూస్తారు కదా, చాలామంది జస్ట్ సాంగ్స్ వినేసి వీడియోస్ ఆఫ్ చేసేస్తున్నారు. దానివల్ల వాచ్ టైం అనేది చాలా తగ్గిపోతుంది. సో కంపల్సరీగా మొత్తం వ్లాగ్స్ కూడా చూడండి. మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను సాంగ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. అలాగే ఇవాళ వ్లాగ్ వచ్చేసి సత్యతో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా హస్బెండ్ నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ శ్రీమంతం ఫంక్షన్ చేశారు. ఆ శ్రీమంతం ఫంక్షన్ మెడగాస్కర్లో ఎలా ఆర్గనైజ్ చేశారో అదంతా మీకు ఫోటోలు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వచ్చేసండి. ఒక సర్ప్రైజ్ ఫంక్షన్ లాగా చేశారు. నాకు అసలు ఐడియా లేదు శ్రీమంతం జరుగుతుంది అని చెప్పి, ఎందుకంటే రియా అప్పుడు కోవిడ్ ఉండేది. సో కోవిడ్ అయ్యేసరికి ఏ ఫంక్షన్ చేయలేదు. సో ఈసారి కూడా నేను అంతగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు. కానీ మా హస్బెండ్ మా మమ్మీతో ఇంకా కేశికాతో ప్లాన్ చేసేసి ఈ ఫంక్షన్ అయితే పెట్టారు. నాకు సర్ప్రైజింగ్ ఇంకా చాలా ఎమోషనల్ మూమెంట్ నా లైఫ్లో, ఎందుకంటే ఫస్ట్ టైం అవ్వలేదు కదా. సో సెకండ్ టైం కూడా నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. అలాగే ఈ డెకరేషన్ అంతా చూస్తున్నారు కదా, డెకరేషన్ అంతా చేసింది కేశికానే. మా ఇంటి పక్కనే ఒక రెస్టారెంట్ చూపించాను, ఇలా ముందు వ్లాగ్స్లో చూస్తారు. అక్కడ జరిగింది ఈ ఫంక్షన్. అలాగే సారీ, బ్యాంగిల్స్ అదంతా చేయడానికి టైం సరిపోలేదు, కానీ ఎలాగోలాగా అయితే మొత్తం అరేంజ్ చేసుకున్నా. మనకి గ్రీన్ ఇంకా రెడ్ బ్యాంగిల్స్ అయితే పెడతారు కదా, అదంతా మమ్మీ చెప్పారు. సో ఇక్కడున్న ఇండియన్ బూటీక్ నుంచి అయితే మొత్తం తెచ్చుకున్నాము. ముఖ్యంగా పాప దగ్గర కూడా ఈ మనకున్న ట్రెడిషనల్ డ్రెస్ ఉంది. సో అది కూడా పాప వేసేసుకుంది. అలాగే చాలా బాగా సెట్ అయిందండి. ఫోటోగ్రాఫర్ వచ్చేసి ఇక్కడ మాల్గా షోలే వాళ్ళే చేశారు. అలాగే మనకి ఇక్కడ ఉన్న లేడీస్ అంతా మొరిషియన్ లేడీస్ అనమాట. ఇక్కడున్న ఇండియన్ లేడీస్తో అంతగా పరిచయం లేదు అప్పుడు నాకు. సో అలాగే మొరిషియన్ లేడీస్ అంతా వచ్చేసి
వచ్చేసి మా హస్బెండ్ ఇంకా మా మదర్ ఇన్ లా కూడా ఉన్నారు. సో మేమందరం అయితే ఈ శ్రీమంతం ఫంక్షన్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అట్లీస్ట్ మమ్మీ లేరు, మా మదర్ ఇన్ లా అయినా ఉన్నారు అని నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాగే వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి, చెప్పాను కదా మారిషియన్ ఫ్రెండ్స్ అందరూ బాగా వచ్చేసి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే మా హస్బెండ్ వాళ్ళ సైడ్లో అయితే ఆఫ్రికాలో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అంతగా ఏం ఫంక్షన్ చెయ్యరు. ఎక్కువగా మనీ ఉంటే ఏదో ఒకటి చిన్న ఫంక్షన్ చేస్తారేమో, కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. కానీ మన ఇంట్లో మన ఇండియన్ ట్రెడిషన్లో చేస్తారు అని చెప్పి మా హస్బెండ్కి తెలిసింది కేశికతో మాట్లాడుతూ. సో అలాగే మా హస్బెండ్ అయితే మా మమ్మీతో కనుక్కొని ఈ బ్యూటిఫుల్ ఫంక్షన్ చేశారు. అసలు ఈ డెకరేషన్ చూస్తే మీకు అనిపిస్తుంది ఇది మెడగాస్కరే అని చెప్పి. ఇంత బ్యూటిఫుల్ డెకరేషన్ కేశిక చేశారు. మొత్తం అంటే ఉయ్యాల్లో ఫ్లవర్స్ అదంతా పెట్టేసి మొత్తం కేశిక చేసింది. ఎలాగో శ్రీమంతం ఫంక్షన్ చేస్తున్నామని చెప్పి అక్కడ చాలా స్పేస్ ఉంది. ఆ స్పేస్ మొత్తం డెకరేట్ చేసి ఫోటోషూట్ కూడా ఆ రోజే చేసుకున్నాము. ఈ గౌన్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మాల్గాసి లేడీ ఈ కస్టమైజ్డ్ గౌన్ చేసింది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఎక్కువ వెయిట్ ఎక్కువగా అయిపోతుంది కదా, సో నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ ఏం పట్టలేదు. అలాగే ఆ మాలగాసి అమ్మాయి వచ్చేసి మొత్తం మెజర్మెంట్ తీసుకొని బ్యూటిఫుల్ గౌన్ అయితే చేసింది. సో అక్కడే ఆ మొత్తం రెస్టారెంట్లో వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉండేసరికి అక్కడే మొత్తం ఫోటోషూట్ కూడా చేసాము. చూస్తే చిన్న రియా కూడా సేమ్ కలర్ డ్రెస్ కుదిరింది, రియా కూడా వేసుకుంది. ఇగో మన కేశిక కూడా వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంది. సో ఇలా వెస్ట్రన్ ఫోటోషూట్ కూడా చేసుకున్నాము ఆ రోజే. చాలా మెమొరబుల్ డే. చాలామంది అండి సిరిల్ కుర్తా పైజామా వేసుకుంటే ఇండియన్లా ఉంటారు అని అంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు నిజంగానే ఇండియన్ లాగా కనిపిస్తున్నారా ఇందులో? అలాగే సిరిల్కి కుర్తా పైజామా చాలా సెట్ అవుతుందండి. లాస్ట్లో వీళ్ళు ఇక్కడ ఫోటో బూత్ లాగా పెట్టారు. అలాగే చిన్న కేక్ కూడా ఆర్డర్ చేశారు. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 PM అయిపోయింది. మొత్తం యాక్చువల్గా అయితే వింటర్ అయ్యేసరికి చలి చాలా వేసింది. సో లాస్ట్ ఇదంతా కొన్ని ప్రాప్స్ తీసుకొచ్చాం కదా, అది నైట్ వ్యూలో తీసేసుకున్న తర్వాత కేక్ అయితే కట్ చేసాము. రియా అందరికీ నమస్కారం చెప్పు. ఏం చేస్తావు? ఏం తిన్నావు? ఇదంతా మొత్తం వైట్ టీషర్ట్ని రెడ్ చేస్తావు. ఏం తిన్నావు ఇవాళ స్కూల్లో? పాస్తానా? పాస్తా విత్ వాట్? సాస్ అండ్ బీన్స్. బీన్సా? నువ్వు బీన్స్ తింటావా? చూపించు ఫేస్. బీన్స్ తింటావా నువ్వు? తిన్నావా బీన్స్? రెడ్ బీన్సా? Not red beans. Tara? It means is mixed with the red sauce is mixed with the beans. Sauce is mixed with the beans is nice. You like it? Okay. నీ క్యూట్ బ్యాగ్ ఇంకా నీ ప్యాంట్ మ్యాచింగ్ రియా ఇవాళ. ఇగో నీ ప్యాంట్ ఇంకా క్యూట్ బ్యాగ్ మ్యాచింగ్ కదా. నీ బ్యాగ్ అందరికీ చూపించు. బ్యాగ్లో ఏముంది? ర్యాబిటా? Rabbit cuckoo. ఇగోండి పాపని తీసుకోవడానికి వెళ్ళాను, పిక్ చేయడానికి వెళ్ళాను స్కూల్లో. ఇప్పుడు మేము కొంచెం వర్క్ ఉండేసరికి ఆ మాల్కి వెళ్తున్నాము. ఇగో మేమందరం కార్లో ఉన్నాము. ఇప్పుడు పాప మా హస్బెండ్ కూడా ఇవాళ హాఫ్ డేలో ఉన్నారు. సో మేమందరం లా సిటీకి వెళ్తున్నాము. ఏమైనా వాట్? It's a new car. ఓకే, న్యూ కారా? యూ హ్యావ్ అ న్యూ కార్? Me? Yes. What? Which car is it? Can you show me? This one. So you want to tell my viewers you have a new car? కరెక్టే చెప్తుందండి పాప. కార్ చేంజ్ చేసాము. ఆ బ్లూ కలర్ కార్ ఇచ్చేసాము, రిటర్న్ చేసేసి వేరే కార్ అయితే తీసుకున్నాం. అది చాలా ఫ్యామిలీకి చిన్న కార్ ఉంటుందని చెప్పి చేంజ్ చేశారనమాట. సో అదే చెప్తుంది పాప. తర్వాత మీకు చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో ఎలా ఉందో. మా హస్బెండ్ బిజీగా ఆఫీస్ వర్క్లో ఉన్నారు. Ah d'accord. Non, moi aujourd'hui je suis en déplacement. ఇగో పాప ఇంకా సిరిల్ వెళ్తున్నారు, నేను వెనకాల నడుస్తూ ఉన్నాను. మీరు చాలా మంది కామెంట్లో అడుగుతూ ఉంటారు కదా, డాడీ ఇంకా సిరిల్ బాండింగ్ చూపించండి అని చెప్పి. ఇగో అండి పాప ఎందుకు ఇంత హెల్ప్ చేస్తుందో తెలుసా? ఎందుకంటే డాడీని చిప్స్ ఇంకా జ్యూస్ అడిగింది. డాడీ అయ్యారు, నేను అగ్రీ అవ్వలేదు, డాడీ అగ్రీ అయ్యారు. సో మొత్తం నేనే హెల్ప్ చేస్తానని చెప్పి ఈ ట్రాలీ కూడా పాప నార్మల్గా లోపల కూర్చుంటుంది, ఇవాళ కూర్చోను నేను. మమ్మీ నేనే మొత్తం హెల్ప్ చేస్తానని చెప్పి ఇలా చేస్తాను. చూసారా పిల్లలు
రియా ఐ యూ హెల్పింగ్ బికాస్ ఆఫ్ ద చిప్స్? ఎస్ అని చెప్తుంది చూసారా. చిన్న ఉల్లిపాయలండి చూస్తున్నారు కదా, బేబీ ఆనియన్స్ అంటారు కదా. దీంతో నేను ఒక రెసిపీ చూసాను యూట్యూబ్లో. దీంతో మనం పులుసు చేస్తామా, లేకపోతే ఏమైనా మంచి రెసిపీ చెప్తే మీకు తెలిస్తే చెప్పండి. చిన్న బేబీ ఆనియన్స్ కొందాము. విచ్ చిప్స్ డిడ్ యూ వాట్? చీజ్ బాల్స్. దిస్ ఈజ్ వాట్ యూ వాంట్ టు ఈట్. అయిపోయిందండి షాపింగ్, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇగో అందరి ఫేవరెట్ సత్య ఇక్కడ ఉన్నాడు. సత్ 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 సత్. అందరూ నిన్ను మిస్ అయ్యారు. హాయ్ చెప్పేసి ఇంటికి వచ్చామండి. ఇవాళ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ అన్నీ చేయండి. బాబు ఇంకా పాప ఇద్దరు ఏదో టీవీలో బిజీగా చూస్తున్నారు. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్. Until then, until then, until then.